హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము 5వ అధ్యాయం గంధబాబా అద్భుతాల ప్రదర్శన. ఈ అధ్యాయంలో మనము ఒక గంధబాబా గురించి, అంటే ఆయన దగ్గర నుంచి సువాసనలు వచ్చేవి మాస్టర్స్, ఆయన గురించి తెలుసుకుందాం. ఆ బాబా గురించి. ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఋతువు అన్నది ఉంది. ఉద్దిష్టమైన ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంది. నన్ను నేను ఓదార్చుకోవడానికి సాల్మన్ రాజుకున్న ఈ జ్ఞానం నాకు లేదు. ఇంట్లోంచి కాలు బయట పెడితే చాలు నా కోసం నిర్ణయమైన గురుదేవుల ముఖం ఎక్కడైనా కనిపిస్తుందేమోనని పరిశీలనగా చూసేవాణ్ణి. అయినప్పటికీ నా హై స్కూల్ చదువు పూర్తి అయ్యే వరకు నాకు ఆయన తారసపడలేదు. అమర్తో పాటు నేను హిమాలయాలకు పారిపోవడానికి శ్రీ యుక్తేశ్వర్ గారు నా జీవితంలోకి ప్రవేశించిన సుదినానికి మధ్య 2 ఏళ్లు గడిచాయి. ఈ నడిమి కాలంలో నేను కొందరు సాధువుల్ని, గంధబాబా, టైగర్ స్వామి, నగేంద్రనాథ్ భాదురి, మాస్టర్ మహాశయుల్ని, వంగదేశపు విఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ను కలుసుకున్నాను. నేను గంధబాబా గారిని కలుసుకోవడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి మధురమైనది, మరొకటి వినోదకరమైనది. దేవుడు సరళమైనవాడు, తక్కినదంతా జటిలమైనది. ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువల కోసం వెతక్కు. నేను కాళికాదేవి ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా చెవిన పడ్డాయి. తిరిగి చూసేసరికి ఒక పొడుగాటి ఆయన కనిపించాడు. ఆయన ధరించిన లేదా ధరించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువని తెలిసింది. కాళికాదేవి అంటే అర్థం ఏమంటే మాస్టర్స్, ప్రకృతిలోని శాశ్వత నియమానికి ప్రతీక. సాంప్రదాయకంగా ఈమెను నేల మీద పడుకొని ఉన్న శివదేవుని లేదా అనంతుని రూపం మీద నిలబడి ఉన్న చతుర్భుజ మూర్తిగా చిత్రిస్తారు. ఎందుచేతనంటే ప్రకృతి అంటే దృగ్విషయక ప్రపంచం. కార్యకలాపాలు నిర్గుణ బ్రహ్మ నుంచి ఉత్పన్నమవుతాయి. ఈమె 4 చేతులు 4 మౌలిక లక్షణాలకు ప్రతీకలు. వాటిలో 2 శుభకరమైనవి, 2 వినాశకరమైనవి. ద్రవ్యానికి అంటే సృష్టికి మౌలికమైన ద్వంద్వం. ఆయన కాళికాదేవి విగ్రహం ముందర నిలబడినప్పుడు ఈ మాటలు వినపడ్డాయి మాస్టర్స్. మీరు నా ఆలోచనల్లో ఉన్న వ్యాకులతను నిజంగా కనిపెట్టారు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వు నవ్వాను. కాళికాదేవిలో సంకేతమైన మాదిరిగా ప్రకృతిలోని కృపా భయానక రూపాల జటిలత నాకంటే తెలివైన బుర్రలనే తబ్బింపు చేసింది. ఈమె మర్మాన్ని విప్పి చెప్పగల వాళ్ళు కొద్దిమంది. ప్రతి ఆలోచనాపరుణ్ణి స్పింక్స్ వేసే జటిలమైన ప్రశ్నలు సవాలు చేసేవి. జీవితంలోని మంచి చెడ్డలు. మానవులు చాలామంది దాని పరిష్కారానికి ప్రయత్నించకుండానే జీవితాలను కోల్పోతారు. టేప్స్ రోజుల్లో మాదిరిగా ఇప్పటికీ అదే దండన. కానీ అక్కడక్కడ ఓటమిని అంగీకరించని మహోన్నత శిఖరంలో ఒక్కొక్కడు ఒంటరిగా నిలుస్తాడు. ద్వైత్వంలో ఉన్న మాయలో నుంచి అఖండమైన అద్వైత సత్యాన్ని చేజిక్కించుకుంటాడు. మీరు దృఢ విశ్వాసంతో చెబుతున్నారండి. నేను చాలా కాలం చిత్తశుద్ధిగా అంతఃపరిశీలన అభ్యసించాను. జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గం ఇది. ఆత్మపరీక్ష చేసుకోవడం, తన ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలన చేసుకోవడం కఠోరమైన విధారక అనుభవం. అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుంది. కానీ నిజమైన ఆత్మ విశ్లేషణ ద్రష్టలను తయారు చేయడానికి గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది. ఆత్మాభివ్యక్తి విధానం పేరిట సాగే వైయక్తికాభిప్రాయ ప్రకటనలు దేవుని గురించి, విశ్వాసాన్ని గురించి తమకు తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయడానికి తమకు హక్కుందని విశ్వసించే అహంకారుల్ని తయారు చేస్తాయి. అటువంటి దురహంకార పూరితమైన మౌలికత సమక్షం నుంచి సత్యం వినమ్రంగా వెళ్ళిపోతుందనడంలో సందేహం లేదు. చర్చ నాకు ఆహ్లాదకరంగా ఉంది. మనిషి బడాయిల్లోంచి బయటపడే వరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అనేక శతాబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సు లెక్కలేని ప్రపంచ మాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది. మనిషి మొదట తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు యుద్ధభూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి. ప్రచండ బల ప్రయోగంతో జయించడానికి ఇవేమీ మానవ రూపంలో ఉన్న శత్రువులు కావు. విషవాయువుల్ని వెళ్ళగక్కే అస్త్రాలను బహు నేర్పుగా అమర్చుకొని అంతటా కమ్ముకొని నిర్విరామంగా పనిచేస్తుండే తామసిక కామాలనే ఈ యోధులు మనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తుంటారు. తన ఆదర్శాల్ని భూస్థాపితం చేసి సాధారణ ప్రారబ్ధానికి తలవంచిన వాడు ఆలోచనా శూన్యుడు. అతడు నిర్వీర్యుడుగాను, మూర్ఖుడుగాను,
అవమానకరుడుగాను తప్ప మరో రకంగా కనిపిస్తాడా? అయ్యా, దిగ్భ్రమ చెందిన జనసామాన్యం మీద మీకు సానుభూతి లేదా? ఆ సాధువు ఒక్క క్షణం మౌనం వహించాడు. తరువాత సూటికాని ఈ సమాధానం ఇచ్చాడు. సర్వసుగుణాలకి నిలయుడై అగోచరుడైన భగవంతుణ్ణి ఒక పక్క, అటువంటివేమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరొక పక్క ప్రేమించడం అన్నది తరచూ దిగ్భ్రమ కలిగిస్తూ ఉంటుంది. కానీ వ్యూహానికి తగ్గట్టుగానే ఉంటుంది బుద్ధి కుశలత. అంతఃపరిశోధన మానవులందరి మనసుల్లోని ఏకత్వాన్ని, అంటే స్వార్థపరత్వమనే దృఢ బాంధవ్యాన్ని బయటపెడుతుంది. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మానవుల్లో సోదరభావం వెల్లడి అవుతున్నది. ఈ రకమైన సమత్వాన్ని గ్రహించిన తరువాత నివ్వెరపాటుతో కూడిన వినమ్రత వస్తుంది. అది ఆత్మకున్న అన్వేషణ యోగ్యమైన స్వాస్థ్యదాయక శక్తుల్ని గమనించలేని తోటి వాళ్ల మీద కనికరంగా మారుతుంది. అంటే ప్రతి మనిషిని మనము సమభావంతో చూడాలి అని చెప్తున్నారు మాస్టర్స్. ప్రపంచం అనుభవించే దుఃఖాలని గురించి ప్రతి యుగంలోని సాధువులు మీలాగే బాధపడ్డారండి. సంకుచితమైన తన కష్టంలోనే మునిగిపోయి ఇతరుల జీవితాల్లోని దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయినవాడు లోతులేని మనిషి. గంభీరంగా ఉన్న ఆ సాధువు ముఖం గమనించగలిగినంతగా ప్రశాంతమైంది. శస్త్రంతో మాదిరిగా సునిశ్చితంగా ఆత్మవిచ్ఛేదన అభ్యసించిన వాడు మొత్తం మానవాళి పట్ల జాలి పెరుగుతుండడం గమనిస్తాడు. చెవులు ఉదరగొడుతూ అధికారపూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది. అటువంటి నేలలో దైవప్రేమ పుష్పిస్తుంది. చివరికి జీవుడు మరెందుకు కాకపోయినా ఎందుకని, ప్రభు ఎందుకని అంటూ ఆక్రోశించడానికి సృష్టికర్త వైపు తిరుగుతాడు. ఎవరి ఏకమాత్ర సౌందర్యం మానవుణ్ణి ఆకర్షించాల్సి ఉందో ఆ దివ్యుని సమక్షంలోకి చివరికి అతన్ని బాధ అనే కొరడా దెబ్బల చేత తోలుకు రావడం జరుగుతుంది. నేను ఆ సాధువు కలకత్తా కాళీఘాట్ ఆలయంలో మాట్లాడుకుంటున్నాం. అద్భుత సౌందర్యానికి పేరుగొన్న ఆ దేవాలయాన్ని దర్శించడానికే నేను వెళ్ళాను. అనుకోకుండా తారసపడ్డ ఈ పరిచయస్తుడు విశిష్టంగా అలంకరించి ఉన్న మందిర శోభను ఒక్క చేతి విదిలింపుతో కొట్టిపారేశాడు. ఇటుకలు సున్నము మన చెవులకు సోకే స్వరాలేవి ఆలపించవు. తన అస్తిత్వపు మానవగానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది. భక్త బృందాలు అటూ ఇటూ సాగుతున్న గుమ్మం దగ్గర మాకు ఆహ్వానమిస్తున్న ఎండలోకి ఇద్దరం నడిచాం. నువ్వు చిన్నవాడివి. ఆ సాధువు సాలోచనగా నన్ను పరిశీలించాడు. భారతదేశం కూడా చిన్నదే. సనాతన ఋషులు ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి నిర్మూలించడానికి శక్యం కాని పద్ధతులు ఏర్పరిచి ఉంచారు. వాళ్ళ సనాతన సూక్తులు ఈనాటికి ఈ దేశానికి చాలు. శిక్షణాత్మకమైన ఈ బోధలు పాతపడిపోలేదు. భౌతికవాదపు మాయలను ఎదుర్కొనేందుకు సునిశ్చితమైన సమర్థత వాటికి ఉంది. ఈ బోధలే భారతదేశాన్ని ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నాయి. వేల కొద్దీ సంవత్సరాలుగా తత్తరపాటు పండితులు కాలగణన చేయడానికి ఖాతరు చేసే దానికంటే మిన్నగానే సంశయాత్మకమైన కాలమే వేదాల విలువను రుజువు చేసింది. దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో. ఋషులంటే మాస్టర్స్ ద్రష్టలు అనే అర్థం. ఖచ్చితంగా కాల నిర్ధారణ చేసి చెప్పడానికి వీలు లేనంత సనాతనమైన వేదాలకు కర్తలు వీరు. మంచి వాగ్దార గల ఆ సాధువుకు నేను భక్తి పురస్సరంగా వీడుకోలు చెబుతూ ఉండగా భవిష్యత్ దర్శనం ఒకటి వెల్లడించారాయన. ఈ వేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తరువాత నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది. నేను దేవాలయ ఆవరణ నుంచి బయటికి వచ్చి తరువాత ఎక్కడికి వెళ్లాలో నిశ్చయించుకోకుండా తిరుగుతున్నాను. వీధి మలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడికి ఎదురుపడ్డాను. వాడు ఎలాంటి వాడంటే అలాంటి వాళ్ళ సంభాషణా శక్తులు కాలాన్ని ఖాతరు చేయకుండా అనంతంగా సాగుతూనే ఉంటాయి. నిన్ను తొందరగా విడిచిపెడతాలే అంటూ నాకు మాట ఇచ్చాడు వాడు. మనం విడిచిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్నేళ్ళు జరిగిన సంగతులన్నీ చెప్పేటట్టయితే అన్నాడు. ఎంత విపరీతం! నేనిప్పుడు వెళ్ళిపోవాలి. కానీ వాడు నా చెయ్యి పట్టేసుకొని కొన్ని సంగతులను టూకీగా నా చేత బలవంతాన చెప్పిస్తున్నాడు. ఆవురావురం అంటున్న తోడేల్లాగున్నాడు వీడు అనిపించింది సరదాగా. నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ వాడు ఇంకా చెప్పమంటూ పీకుతున్నాడు. వీని నేను మర్యాదగా తప్పించుకునే ఉపాయం చెయ్యమని మనసులో కాళికాదేవికి మనవి చేసుకున్నాను. మా స్నేహితుడు చటుక్కున వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అనుకుని నేను నడక మరింత జోరు చేశాను. ఈ వదరుబోతు పీడ మళ్లీ తిరగబడుతుందేమో అన్న భయంతో. వెనకాల తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి నా వేగాన్ని పెంచాను. వెనక్కి తిరిగి చూడ్డానికి ధైర్యం చేయలేదు. కానీ మావాడు మళ్ళీ ఒక్క ఉదుటున ఉరుక్కొచ్చి నన్ను కలుసుకొని సరదాగా నా భుజం పట్టుకున్నాడు. గంధబాబా గురించి నీకు చెప్పడం మర్చిపోయాను. అదిగో ఆ ఇంటికే దయచేశారాయన అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించాడు. ఆయన్ని తప్పకుండా కలుసుకో, సరదాగా ఉంటుంది.
అసామాన్యమైన అనుభవం ఏదైనా కలగచ్చు నీకు. వస్తా అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు. కాళీఘాట్ ఆలయం దగ్గర సాధువు సరిగ్గా ఇలాగే జోస్యం నా మనసులో మెదిలింది. కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను. విశాలమైన ఒక హాలులో నన్ను తీసుకువెళ్లారు. అక్కడ నారింజ వన్నె తివాసీ మీద అక్కడక్కడా కొందరు బాసినపట్టు వేసుకొని కూర్చొని ఉన్నారు. భక్తిభావంతో గుసగుసలాడుతున్న మాటలు నా చెవిన పడ్డాయి. చిరుతపులి చర్మం మీద గంధబాబాని చూడు. వాసన లేని పువ్వుకు దేనికైనా ఆయన సహజమైన వాసన తెప్పించగలడు. వాడిపోయిన పువ్వును దేన్నైనా తాజాగా విచ్చుకొన్నట్టు చేయగలరు. లేదా మనిషి చర్మంలోంచి ఆహ్లాదకరమైన పరిమళం రప్పించగలరు. నేను సూటిగా సాధువు వైపు చూశాను. ఆయన చురుకైన చూపు నా మీద నిలిచింది. ఆయన బొద్దుగా ఉన్నారు. గడ్డం పెంచారు. ఒంటిచాయ నలుపు. పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి. అబ్బాయి, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు. ఏదైనా సువాసన కావాలా? ఎందుకండి? ఆయన నన్ను అలా అడగడం కుర్రతనంగా అనిపించింది నాకు. అలౌకిక రీతిలో సువాసనలను ఆస్వాదించే అనుభవం పొందటానికి. వాసనల కోసం దేవుణ్ణి వాడుకోవడమా? అయితేనేం, దేవుడు ఎలాగా పుట్టిస్తాడు కదా సువాసనలు. అవుననుకోండి. కానీ ఆయన మనం తాజాగా వాడుకోవడానికి, తరువాత పారేయడానికి వీలైన సున్నితమైన పూలు సృష్టిస్తాడు. మీరు సృష్టించగలరా పువ్వులు? కానీ మామూలుగా సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబు. అయితే సెంటు ఫ్యాక్టరీ వాళ్ళ వ్యాపారం పడిపోతుంది. వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకొని ఇస్తాలే. భగవంతుడి శక్తిని కళ్ళకు కట్టించడమే నా ఉద్దేశం. అయ్యా, భగవంతుడిని రుజువు చేయడం అవసరమా అండి? ఆయన ప్రతి దాంట్లోనూ ప్రతి చోట అద్భుత శక్తులు చూపించడం లేదా? అవుననుకో. కానీ మనం కూడా ఆయనకు గల అనంతమైన సృజన శక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకి కట్టించాలి. మీరు విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండి? 12 ఏళ్ళు. సూక్ష్మోపాయాలతో సెంటు తయారు చేయడానికా? మహాశయ, కొన్ని రూపాయలు పెడితే పూలంగట్లో దొరికే సువాసనల కోసం మీరు 12 ఏళ్ళు వృధా చేస్తూ వచ్చారని నాకు అనిపిస్తోంది. పూలు వాడిపోతే సువాసనలు పోతాయి. చావుతోనూ సువాసనలు పోతాయి. కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నేనెందుకు కోరుకోవాలి? వేదాంతి గారు, నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తోంది. నీ కుడి చెయ్యి ఇలా చాపు. ఆశీర్వదిస్తున్న భంగిమ కనపరిచాడాయన. నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. నా ఒంటిని తాకేటంత దగ్గరలో మరొకరెవరూ లేరు. నేను చెయ్యి చాపాను. ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు. నీకు ఏం వాసన కావాలి? గులాబీ. అదే వస్తుంది. నా అరచేతి మధ్యలోంచి ఘాటుగా గులాబీ వాసన రావడంతో ఆశ్చర్యపోయాను. దగ్గరలో ఉన్న ఒక పూల కుండీలోంచి వాసన లేని పెద్ద పువ్వు ఒకటి తీశాను. వాసన లేని ఈ పువ్వుకి మల్లిపువ్వు వాసన తెప్పించవచ్చా అండి? అదే వస్తుంది. వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లిపువ్వు వాసన వచ్చింది. అద్భుత శక్తులు చూపే ఆయనకి ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుడి పక్కకు వెళ్ళి కూర్చున్నాను. ఆ శిష్యుడు చెప్పాడు, గంధబాబా గారి అసలు పేరు స్వామి విశుద్ధానంద గారట. ఈయన టిబెట్లో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగ రహస్యాలు తెలుసుకున్నారట. ఆ టిబెట్ యోగి వయసు 1000 ఏళ్లకు మించిందని నాకు నమ్మకంగా చెప్పాడు. ఆయన శిష్యులైన గంధబాబా గారు అన్ని సమయాల్లోనూ ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగా కేవలం మాటలతో వాసనలు సృష్టించరు. గురువుగారిని చూసుకొని గర్విస్తూ మాట్లాడాడు ఆ శిష్యుడు. వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యానికి తగ్గట్టుగా ఆయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది. ఈయన అద్భుతమైన వ్యక్తి. కలకత్తా మేధావుల్లో చాలామంది ఈయన అనుచరులు. నేను వాళ్ళల్లో కలవకూడదని మనసులో తీర్మానించుకున్నాను. అక్షరాల అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువు అంటే నాకు కిట్టదు. గంధబాబా గారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. మెల్లగా ఇంటి మొహం పట్టి నడుస్తూ ఆనాడు జరిగిన 3 సంఘటనల గురించి ఆలోచన సాగించాను. నేను గుమ్మంలోకి వెళ్ళేసరికి మా అక్క ఉమా ఎదురైంది. భలే షోగ్గా తయారవుతున్నావు, సెంట్లు పూసుకుంటూ. ఒక్క పలుకు కూడా పలకకుండా ఆమెకు చెయ్యి వాసన చూపించాను. ఎంత మంచి గులాబీ వాసనో. దీనికి అసాధారణమైన ఘాటు ఉంది. దీంట్లో ఘాటైన అసాధారణత ఉందని అనుకుంటూ నేను చడీ చప్పుడు లేకుండా అలౌకిక పద్ధతిలో సుగంధ బంధరం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను. ఓహ్, మల్లి పువ్వు నాకు చాలా ఇష్టం అంటూ పువ్వు లాగేసుకుంది ఉమా. తీరా చూస్తే అది వాసన లేని పువ్వుల్లో ఒక రకం. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. కానీ దాంట్లోంచి మాటిమాటికి మల్లెపువ్వు వాసనే రావడం చూస్తుంటే ఆమె ముఖంలో వినోదంతో కూడిన విస్మయం ఆవరించింది. దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి. ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపించేటట్టుగా గంధబాబా గారు నన్ను స్వయం సమ్మోహన స్థితికి గురి చేశారేమో అనుకున్నాను. కానీ అలా జరగలేదని తెలిసిపోయింది.
తరువాత ఒక్కసారి ఎప్పుడో అలకనందుడని మా స్నేహితుడు ఈ గంధబాబాకి ఒక అపురూప శక్తి ఉందన్నాడు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే కనుక ఆ శక్తి ఉంటే ఎంత బాగుండునో అనిపించింది. ఒకసారి బర్ద్వాన్లో గంధబాబా గారి ఇంటికి వచ్చిన 100 మంది అతిథుల్లో నేను ఉన్నాను అంటూ అలకనందుడన్నాడు. అదొక బ్రహ్మాండమైన ఉత్సవం. ఈ యోగికి గాలిలోంచి వస్తువులు సృష్టించే శక్తి ఉందని పేరు. అంచేత నేను నవ్వుతూ ఆ ఋతువులో దొరకని టాంజరీన్ నారింజలు సృష్టించమని ఆయన్ని కోరాను. తక్షణమే అరిటాకు విస్తళ్లలో వడ్డించిన పూరీలు పైకి ఉబ్బి వాటిలో ఒలిచిపెట్టిన టాంజరీన్ నారింజలు ఉన్నాయని రుజువు చేశాయి. సంశయిస్తూ నేను కొరికి చూశాను. రుచి చాలా బాగుందనిపించింది. కొన్నేళ్ల తరువాత నేను ఈ గంధబాబా గారు వాటిని ఎలా సృష్టించేవారన్న విషయం నా సాక్షాత్కారం వల్ల తెలుసుకున్నాను. ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవడం ఎంత విచారకరమైన విషయం. మానవునిలో ప్రతిక్రియ రేకెత్తించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ సంబంధమైన ఇంద్రియోత్తేజకాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్లలోని స్పందనల తారతమ్యాల వల్ల పుడతాయి. ఈ స్పందనలను ప్రాణాణువులు క్రమబద్ధీకరిస్తాయి. ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు. మరొకలా చెప్పాలంటే విడివిడిగా పంచేంద్రియ సంబంధమైన ఆలోచన పదార్థం నిండి తెలివితో వ్యవహరించే పరమాణువు కంటే సూక్ష్మతరమైన శక్తులు ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు. లేదా వేరువేరు పంచతన్మాత్రలతో జ్ఞానపూర్ణమైన పరమాణువుల కంటే కూడా సూక్ష్మతరమైన శక్తులు. అంటే ఇవి మన శరీరంలో అణువులు, పరమాణువుల కన్నా ఇంకా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఇవి ఉంటాయి మాస్టర్స్. చాలా సూక్ష్మమైన అణువులు, శక్తులు అన్నమాట, ప్రాణశక్తులు. వీటి ద్వారా మనము ఆ విశ్వశక్తిని క్రోడీకరించి ఇలా అద్భుతాలు చేయవచ్చని చెప్తున్నారు మాస్టర్స్. గంధబాబా గారు కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాల వల్ల తమను తాము ప్రాణశక్తికి అనుసంధించుకొని ఈ ప్రాణాణువులు తమ స్పందాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోవడానికి అనువుగా ప్రచోదన ఇచ్చి కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు. ఆయన చూపించిన వాసన, పండు తదితర అలౌకిక శక్తులు ప్రాపంచిక స్పందనల వాస్తవ వస్తురూప కల్పనలే కానీ సమ్మోహనం వల్ల ఉత్పన్నం కావించిన ఆంతరిక సంవేదనలు కావు. చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమందు ఇస్తే అపాయానికి గురికాగల వ్యక్తుల విషయంలో సమ్మోహన శక్తినే ఒక విధమైన మానసికమైన మత్తుమందుగా ఉపయోగిస్తారు. కానీ ఇది తరచుగా సమ్మోహన స్థితికి గురి అయ్యే వాళ్ళకి హాని చేస్తుంది. కొంతకాలం గడిచేసరికి వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి మెదడులోని కణాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. సమ్మోహనం అన్నది ఇతరుల చేతనా పరిధిలోకి అనధికారికంగా ప్రవేశించడం. దీని తాత్కాలిక దృగ్విషయాలకి దైవ సాక్షాత్కారం పొందిన వాళ్ళు చూపే అద్భుత శక్తులకు పోలిక లేదు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక విశ్వస్వాప్నికుడికి అనుగుణంగా శృతి కలిపి తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు. గంధబాబా గారి లాంటి వాళ్ళు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసినవే అయినా అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడం వల్ల ఇవి దేవుడి కోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కలకి మళ్లిస్తాయి. అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు. అబూ సయీద్ అనే పారసీక మార్మికుడు నీటి మీద, గాలిలోనూ అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుత శక్తుల్ని చూసుకొని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు. నీళ్లల్లో కప్ప కూడా హాయిగానే ఉంటుంది అంటూ మెత్తని మందలింపుతో ఎత్తి పొడిచాడు అబూ సయీద్. కాకి, రాబందు గాలిలో సులువుగా ఎగురుతాయి. సైతాను తూర్పున పటమటా కూడా ఒకేసారి కనిపిస్తాడు. నిజమైన మానవుడు ఎవడంటే తన తోటి వాళ్లలోనే ధార్మిక జీవనం గడుపుతుండేవాడు, క్రయ విక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మర్చిపోనివాడు. మరో సందర్భంలో ఈ పారసీక దేశికోత్తముడు ధార్మిక జీవనాన్ని గురించి తనకు గల అభిప్రాయాలు ఇలా చెప్పాడు. నీ మనసులో ఉన్నది పక్కకి పెట్టేయడం అంటే స్వార్థంతో కూడిన కోరికలు, ఆశయాలు. నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకు ఇవ్వడం. ఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడూ చెలించకపోవడం. కాళీఘాట్ గుడి దగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన ముని కానీ, టిబెట్లో శిక్షణ పొందిన యోగి కానీ గురువు కోసం నాకు గల ఆకాంక్షను తీర్చలేదు. గుర్తించడానికి నా హృదయానికి శిక్షకుడి అవసరం లేదు. ఆంతరిక నిశ్శబ్దంలోంచి దాన్ని తట్టి పిలిచేవారు చాలా అరుదుగా తారసపడడం వల్ల అలాంటి సందర్భాల్లో సహజంగానే అది గట్టిగా భలా అంటూ కేక వేసింది. చివరికి నేను మా గురువు గారిని కలుసుకున్నప్పుడు ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయత వల్లనే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు.
ఓకే మాస్టర్స్, ఈ అధ్యాయంలో ఈ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించి కొంచెం వివరణ ఇచ్చారు, అది తెలుసుకుందాం మాస్టర్స్. పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చేతనను గురించి సాగించిన పరిశీలనలు చాలా వరకు అవచేతన మనస్సుకు మనోవ్యాధి చికిత్సా శాస్త్రం ద్వారాను మనోవైజ్ఞానిక విశ్లేషణ ద్వారాను నయం చేసే మనోవ్యాధులకు పరిమితమైనవి. సామాన్య మానసిక స్థితులకు, వాటి భావోద్రేక సంకల్ప విషయక అభివ్యక్తులకు మూలాన్ని గురించి, మౌలిక నిర్మాణాన్ని గురించి జరిగిన పరిశోధన చాలా స్వల్పం. నిజంగా మౌలికమైన ఈ విషయాన్ని భారతీయ దర్శన శాస్త్రం ఉపేక్షించలేదు. సాంఖ్య యోగ శాస్త్రాల్లో సామాన్య మానసిక మార్పుల్లోని వివిధ సంబంధాలను, బుద్ధి, అహంకారం, మనసు అన్న వాటి స్వాభావిక ప్రకార్యాలను సునిశ్చితంగా వర్గీకరించడం జరిగింది. అంటే మన యోగ శాస్త్రాల్లో ప్రతి విషయము ఉంది అని మనకు చెప్తున్నారు మాస్టర్స్. ఇంకా ఈ విశ్వం గురించి వివరణ ఏమంటే, విశ్వంలోని ప్రతి భాగంలోనూ ఈ విశ్వం శక్తి ఉన్నది. ఒకే నిక్షిప్త పదార్థంతో సమస్తము నిర్మాణమైంది. ఒక మంచు బిందువులో ప్రపంచం గోళాకృతిలో ఇమిడి ఉంది. అసలైన సర్వవ్యాపకత్వ సిద్ధాంతం ఏమిటంటే, భగవంతుడు తన సమస్త అంశాలతోనూ ప్రతి నాచు ముక్కలోనూ ప్రతి సాలెగూడులోనూ ఉన్నాడని. క్రయవిక్రయాలు సాగిస్తూనే దేవుణ్ణి ఎన్నడూ మరవకపోవడం, క్రయవిక్రయాలు సాగిస్తూనే దేవుణ్ణి ఎన్నడూ మరవకపోవడం అని ఆ పారసీక మార్మికుడు చెప్పినాడు కదా. దాని అర్థం ఏమంటే, పనిచేసే చెయ్యి, ధ్యానించే హృదయము కలిసి సామరస్యంగా పనిచేయాలన్న ఆదర్శం ఇందులో కనపడుతుంది. హిందువులు ఏర్పరచుకున్న లక్ష్యం అకర్మణ్యతతోనూ సమాజ విరుద్ధమైన ఆత్మసంకోచనంతోనూ కూడుకున్న పిరికితనపు పలాయనం అని కొందరు పాశ్చాత్య రచయితలు అంటారు. అయితే వేదాల్లో చెప్పిన ప్రణాళిక ప్రకారం మానవ జీవితానికి ఏర్పరిచిన 4 ఆశ్రమాలు జనులందరూ ఆచరించడానికి అనువైన విధంగా సమతూకంగా రూపొందించినవి. వీటిలో సగం కాలం అధ్యయనానికి, గృహస్థాశ్రమ విధులు నిర్వర్తించడానికి, తక్కిన సగం కాలం దైవ చింతన, ధ్యాన సాధనలు సాగించడానికి కేటాయించడం జరిగింది. ఆత్మలో సుస్థిరుడై ఉండడానికి మనిషికి ఏకాంతం అవసరం. కానీ తరువాత లోకానికి సేవ చేయడం కోసం గురువులు ప్రపంచంలోకి తిరిగి వస్తారు. పైకి కనిపించే విధంగా ఏ పని చేయని సాధువులు సైతం తమ ఆలోచనల ద్వారాను, పవిత్ర స్పందనల ప్రసారం ద్వారాను ప్రపంచానికి అత్యంత అమూల్యమైన బహుమానాలు ప్రదానం చేస్తూ ఉంటారు. వివేక శూన్యుడైన వాడు ఎంతో శ్రమిస్తూ సాగించే మానవ సేవా కార్యకలాపాల వల్ల కలిగే మేలు కన్నా వీరి వల్ల ప్రపంచానికి ఇంకా ఎక్కువ విలువైన మేళ్లు చేకూరుతాయి. మహాపురుషులు ఎవరి పద్ధతిలో వాళ్ళు తరచుగా తీవ్రమైన ప్రతిఘటనను కూడా లెక్క చేయకుండా తోటి వారిని ఉత్తేజపరచడానికి, ఉద్ధరించడానికి నిస్వార్థంగా శ్రమిస్తూ ఉంటారు. హైందవ ధార్మికాదర్శం కానీ, సామాజిక ఆదర్శం కానీ ఏ ఒక్కటి కేవలం నకారాత్మకం కాదు. మహాభారతంలో సకలో ధర్మ అని చెప్పిన అహింస సకారాత్మకమే కావడానికి కారణం, ఇతరులకు సహాయం చేయని వాడు ఏదో ఒక విధంగా వాళ్ళకి హాని చేస్తున్నాడన్న భావన దాంట్లో ఉంది. ఇది మాస్టర్స్ కొన్ని పదాల వివరణ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్.